రాకపోతే చస్తావే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. హలో మా అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనం కాజాగూడ దగ్గర ఉన్న చైతన్యస్ మోడర్న్ కిచెన్కి అయితే వచ్చేసాము. సో లోపల యాంబియన్స్ అయితే సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. సో నీట్గా ఉందన్నమాట. అంత హై క్లాస్ కాకుండా మీడియంగా యాంబియన్స్ ఎంత బాగుంటే మనకు అంత రేట్ పగిలిపోద్ది అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్ బర్త్డే అయితే వచ్చేసాము అనమాట ఈ రెస్టారెంట్కి. సో ముందుగా మేమైతే స్విగ్గీ డైనౌట్లో 50% ఆఫ్ ఉంది, మా అదృష్టం. సో అందులో బుక్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా మేమైతే వెజ్ మ్యాంచో సూపు అండ్ అలాగే చికెన్ మ్యాంచో సూప్ అయితే చెప్పేసాం అనమాట. ఎందుకంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. సో ఒక ఇద్దరు ఉన్నారనమాట చికెన్ తినరు, అందుకని వాళ్ళ కోసం అయితే వెజ్ చెప్పేసాం. మనమైతే చికెన్ మ్యాంచో సూప్ చెప్పామన్నమాట. సో టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగుంది. నోరు కాలిపోవడం వల్ల అలా పెట్టే మా ఎక్స్ప్రెషన్ బాగాలేదనుకో బాగుంది. సరేనా, ఫుల్ వేడిగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో హీరో చూడండి, అందగాడ అందాలన్నీ అందుకోరా. వీడైతే వీడి సైడ్ వీడియో తీస్తున్నాడని మామూలు సిగ్గు కాదు, ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఆడపిల్ల సిగ్గుపడితే ఇద్దరు ముగ్గురు వచ్చి అటు చూడు అంటారు, చూసా అట్ట దొయ్యాల్సి వస్తుంది అండి. ఏం చేయలేమో. ఇంకా స్టార్టర్స్ వచ్చేసి మింట్ చికెన్ ఫ్రై అయితే చెప్పాము. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు అనమాట. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి రెస్టారెంట్కి కానీ వెళ్తే. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మంచి ఫ్లేవర్ మింట్ తోటే, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే కొంచెం పీస్ కూడా జ్యూసీగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. డెఫినెట్లీ ట్రై అని చెప్తాను ఈ రెస్టారెంట్ కానీ మీరు వెళ్తే. మనం నార్మల్గా చికెన్ అంటేనే వదలము, ఇంకా అది కానీ టేస్ట్ బాగుంది అనుకో బొక్కలను కూడా పీచు చేసుకుని తినేస్తాము. సో అంత బాగుంది టేస్ట్ అయితే. నేనైతే డెఫినెట్లీ ట్రై అని చెప్తాను, వర్త్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి చికెన్ స్ప్రింగ్ రోల్ చెప్పాము. సో ఇది కూడా చాలా బాగుంది. సో లోపల మనకి వెజిటేబుల్స్ అన్నీ పెట్టించారనమాట. సో కొంచెం లోపల జ్యూసీగా ఉంది. చికెన్ పీస్ అయితే ఎక్కువ లేవన్నమాట, ఒకటో రెండో ఉన్నాయి స్ప్రింగ్ రోల్ మొత్తానికి కలిపి. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. చికెన్ చెప్పేదే చికెన్ ఎక్కువ తిందామని మామ, వాడు చికెన్ ఎక్కువ వేయకపోతే మనం ఏం చేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి 370 రూపాయలు. ఇదైతే వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఇది కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెస్టారెంట్ కానీ వెళ్తే, ఎందుకంటే వెజ్లో ఈ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగుంటాయంట. సో మనం ట్రై చేసి చెప్దాం ఎలా ఉంటుంది ఏందని. సో అలా కొంచెం సాస్ వేసుకొని లోపల కూడా అంతా వెజ్జీసే, క్యాబేజు, ఆనియన్స్, కొంచెం వెజిటేబుల్స్ పెట్టి ఇచ్చారనమాట. సో టేస్ట్ అయితే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. చికెన్ స్ప్రింగ్ రోల్ కంటే వెజ్జే చాలా బాగుంది. సో డెఫినెట్ ట్రై అనమాట, మస్ట్ ట్రై. దీని కాస్ట్ వచ్చేసి 329 రూపాయలు. ఖచ్చితంగా ట్రై చేయండి మా, ఎలా ఉందో కామెంట్ చేసి ట్రై చేసి, ఓకేనా. అండ్ అలాగే ఇది వచ్చేసి చికెన్ రెష్మనీ కబాబ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 390 రూపాయలు. పైనంతా ఎగ్ కోటింగ్ ఇస్తాడు. ఆమ్లెట్ ఎలా ఉంటుంది, మనం ఆమ్లెట్స్ ప్లఫీగా తింటాం కదా, సో అలాగే చికెన్ పైన ప్లఫీ ఆమ్లెట్ వేసి అలా ఇస్తాడనమాట. సో ఇది నేను ఎట్లా చూసానంటే మన ఏపీ సైడ్ డాబాలు అంటే చూసిన ఎగ్ లాలీపాప్లు అట్లాగా ఆ టైప్లో ఉంటుంది. కాకపోతే ఇది డిఫరెంట్ అనమాట, అసలు పాల్చలేము. లోపలంతా కొంచెం చెమ్మగా ఉంది, లైక్ అంటే బాగా ఉడకలేదు అనుకుంటా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ముక్క కూడా చాలా మెత్తగా చాలా బాగుంది. లోపల కొంచెం చెమ్మగా ఉందనమాట. ఇదంతా అంతేని అనుకుంటాను. లిటరలీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంకొకటి అయితే మేము చికెన్ లాలీపాప్ చెప్పేసాం. ఇందులో మనకి 6 పీసులు వస్తాయి. కాస్ట్ వచ్చేసి 400 రూపాయలు తక్కువ. ఇదైతే లిటరలీ వరస్ట్ మా టేస్ట్, అసలు బాగాలేదు. ఎందుకంటే లోపల అసలు ఉడకలేదనమాట, మొత్తం పిండిగా. ఇంకేం చేస్తాం, వేస్ట్ చేయలేక పై తినేసి లోపల అయితే వదిలేసాను అనమాట. నేను అసలు ఫుడ్ వేస్ట్ చేయను అసలుకి నార్మల్గా. అది ఇంకా వరస్ట్గా ఉంటే తప్పనిచ్చి హెల్త్ పాడైపోద్దనే ఉద్దేశంతో ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా మనం అయితే కాజు మసాలా అలాగే బటర్ నాన్స్ అయితే చెప్పేసాము. సో కాజు మసాలా కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు. లిటరలీ కాజు మసాలా టేస్ట్ ఉంది మామ, మైండ్ బ్లోయింగ్. సో ఫుల్ ఆఫ్ కాజూసు, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. బటర్ నాన్ కూడా చాలా బాగుంది, బట్ కాకపోతే బటర్ ఎక్కువ లేదనమాట. అండ్ అలాగే వెజ్ వాళ్ళు మామ ఏం చేస్తాం, మొత్తం కాజు చెప్పారు, ఎగిటేసిపోతుంది తినలేక. ఇంకా అది వచ్చేసి కాజు పలావ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 310 రూపాయలు. కాజులు కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు, బాగుంది టేస్ట్. కాకపోతే ఎక్కువ తినలేము అనమాట, ఎగిటేసిపోద్ది కాజులు ఎక్కువ తిన్నామంటే. మిగతా ఫుడ్ అసలు తినలేము, సో వేస్ట్ అయిపోద్ది లాస్ట్లో తినండి. మన వీడియోని ఎంతవరకు చూసామంటే మన వీడియోకి లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన గంట సమయాన్ని గట్టి కొట్టండి.